హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. ఇంకా వంట పని తక్కువ అయిపోయిందని ఇంకా ఈ పనులు పెట్టుకున్నానండి. ఎప్పటి నుండో పెండింగ్, ఎప్పుడు వంట చేసి అలసిపోతుంటాను. ఎక్కువ 24 అవర్స్ పని చేయలేను నేను. ఇది ఎప్పటి నుండో బార్డర్ ఇప్పేసుకోవాలని హైదరాబాద్ నుండి తెచ్చుకున్న చీర ఇది మా ఫ్రెండ్ దగ్గర నచ్చింటే తను గిఫ్ట్కి ఇస్తుంటే తెల్ల చీర గిఫ్ట్కి ఇవ్వకూడదు, ఇది నేను కొనుక్కుంటాను అని తను గిఫ్ట్కి ఇచ్చేదానికి నేను ఒకటి బ్రౌన్ కలర్ కోటా శారీ కడతా చూడండి, అది గిఫ్ట్ కింద తెచ్చుకున్నాను. ఇది బార్డర్ జర్రీ బార్డర్ అండి. నాకు జర్రీ ఎక్కువ ఇష్టం ఉండదండి. ఇట్లా అప్లిక్ వర్క్లు ఇవన్నీ నచ్చవు. ఒకప్పుడు ఏదో నచ్చేవి కొన్ని కొన్నాను, కానీ అవి చూస్తేనే చిరాకు. అసలు పట్టు జర్రీనే చిరాకు, మీరు నమ్మరు. ఎందుకంటే యూట్యూబ్ వీడియోస్ చూసి 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 చీరలు వీడియోలు అందరూ పెట్టేటివి అమ్మేటివి, అసలు జర్రీ అంటేనే అప్పుడు ఇలాంటి జర్నీ నచ్చేది కాదు. ఇప్పుడు అసలు షైనింగ్ అంటేనే నచ్చట్లా. ఎంత షైనింగ్ లేకుండా ఉంటే అంత షైనింగ్ లేకుండా కట్టుకుంటా. వేరే వాళ్ళు కట్టుకున్న వాళ్ళని కూడా చూసి వీళ్ళకి ఎంత కంఫర్ట్గా ఉంటుంది అని అనుకుంటుంటా. నాకు ఎక్కువ అండి లైట్ వెయిట్ ఇష్టము. తర్వాత బార్డర్లు ఉండకూడదు. ఇంకా కలర్స్ కూడా సెలెక్టెడ్ కలర్స్ వేసుకుంటాను అనమాట. ఏది పడితే అది డిజైన్ బట్టి నేను వేసుకోను. ఆ కలర్ నాకు మ్యాచ్ అవుతుందా లేదా. ఇంకేంటంటే మీకు చెప్పిన ఆల్రెడీ బట్టలు స్టిచ్చింగ్ బాగుండాలి అని. ఇంకా అది ఇందాక చూసారా లక్నో కుర్తీ, అది తీసేసాను అనమాట. మా ఆయన బాగుంది అంటుంటే కూడా పాతగా అయింది. ఇంకా నాకే పాతగా అయింది తెలుస్తూ ఉంది. అది ఐరన్ చేయటం వల్ల బాగుంటుంది. ఇంకా ఎన్ని రోజులు వాడాలండి. వచ్చిన కొత్తలో కొన్నాము అవి 750 ఆ టాపు, ఇంకా అట్లే వాడుతున్నా. ఇదేంది ఇలా కట్ చేస్తున్నట్టు, ఇది కొత్తదే అండి. ఇక్కడ మార్కెట్లో ఒక 8 మంత్స్ క్రిందట కొన్నాను, 8-9 మంత్స్ క్రిందట జీన్స్ మీది. కానీ బట్ షింక్ అయిపోయింది వాష్ చేశాక. కంజెస్టెడ్గా ఉంది నెక్, పొడవు లూజ్ అంతా. కనీసం నెక్ కాలర్ తీసేసి నెక్ రౌండ్ నెక్ చేసుకున్నాను అనుకోండి, కొంచెము కంఫర్ట్గా ఉంటుంది. అంటే టీషర్ట్ లాగా ఉంది, కానీ ఏమైందంటే గొంతుకు పట్టేసుకొని ఊపిరి ఆడట్లేదు. షోల్డర్ ఫుల్ హ్యాండ్స్ కదా, అందుకని నేనే కట్ చేసుకొని, నాకు టైలరింగ్ వచ్చు కదా. సో నేను అదే మొన్న షార్ట్ వీడియోలో చెప్పిన, కొత్త జాకెట్లు కుట్టుకోలేను, పాతవి రిపేర్ చేసుకోగలనులే. నావి నేను కొత్త జాకెట్లు కుట్టుకోనికి అంత టాలెంట్ లేదులేండి. ఎందుకంటే లైనింగ్ వేయాలి. ఇప్పుడు ఏ జాకెట్లు కుట్టినా నేను వితౌట్ లైనింగ్తో నేర్చుకున్నాం అప్పుడు, మాకేం మెజర్మెంట్స్ లేకుండా. నేను అందుకే జాకెట్లు కుట్టాను. ఫాల్స్ కూడా ఈ మధ్య జారిపోయే చీరలు నేను కుట్టలేకపోతున్నానండి. ఓన్లీ కాటన్ శారీస్. ఇంకా అవి కూడా ఏంటంటే ఫాల్స్లు తెచ్చుకొని కూడా బద్ధకం అన్నమాట. సరే అని ఇంకా ఇది ఇలా అన్నీ చేసుకుంటూ వీడియో పెట్టా. నాకు ఇవాళకి డెంటల్ డాక్టర్ స్టిచెస్ ఇప్పాల్సింది 2 డేస్ క్రిందటే, ఇంకా ఇప్పలేదు. ఆయన రమ్మని అయితే చెప్పినాడు, కానీ 7 రోజుల తర్వాత వచ్చి స్టిచెస్ ఇప్పుకున్నాడు. కానీ రమ్మని చెప్పినాడంటే ఆయన పిలిచినప్పుడు పోవాలన్నమాట. ఇంకా మనం అపాయింట్మెంట్ తీసుకొని మనం పోనీకుండదా, వాళ్ళే మెసేజ్ చేస్తారు రమ్మని. ఇక్కడ డాక్టర్లు అంతే, మనంతకు మనం అడగకూడదు, వాళ్ళు మెసేజ్ చేస్తారు, ఈరోజు మీరు రావాలి, చెక్ చేయించుకోవాలి అనేసి. సో అది మన తప్పు ఉండదన్నమాట. ఇంకా అందుకని తిండి తినడం తగ్గిపోయింది కదా పిల్లలు, అందుకని ఆ పని చేసుకుంటున్నాం. ఇంకా మామిడి తాండ్ర తెలుగు వాళ్ళు ఇక్కడ ఇచ్చిండ్రు. నేను టమాటా రైస్ చేసిన రోజు గ్రేవీ పంపించింటే అన్నంలో కలుపుకోండి అని. ఒక సైడ్ పండలేదు కదండి, 2 నెలలుగా నేను ఒకటే వైపు తిని ఇంకోవైపు కూడా పండ్లు వస్తున్నాయండి నాకైతే. ఏం తిన్నా ఒకే వైపు అన్నమాట. తినకూడదు కదా, రైట్ దవడ కదా తీసేసింది, నమలలేము. అందుకని లెఫ్టే తిని ఇంకా మాకు పుక్కిలు ఇచ్చడం, ఉప్పు నీళ్ళల్లో ఇచ్చినారండి. పుక్కిలు ఇచ్చడము, టీ తాగినా పుక్కిలు ఇచ్చాలంట ఈ ట్రిప్పు. అంతకుముందు 3 to 4 times అని చెప్పినాడు 1 week. బట్ ఈసారి ఎట్లా ఇచ్చిన అంటే టీ తాగినా పొక్కిలిచ్చు, కాఫీ తాగినా పొక్కిలిచ్చు, పండు తిన్నా పొక్కిలిచ్చు, ఇంకా ఏదన్నా జ్యూస్ తాగినా పొక్కిలిచ్చు, ఉప్పు నీళ్ళు వేసుకొని వామ్ వాటర్లో. సో రోజుకి నేను 10 సార్లు పైగానే పొక్కిలిస్తున్నా. 3 సార్లు భోజనం చేసినాక ఒకసారి పండు ఏదో తింటాను, మధ్యలో ఆకలేసి అదొకసారి, 3 సార్లు టీ తాగుతాను. ఇంకా రాత్రి మళ్ళీ ఏదైనా ఈవినింగ్ స్నాక్ తింటే అట్లా 10 సార్లు అండి. అందుకే ఏమన్నా పిల్లలు మాటికి చాక్లెట్ తింటావా అది తిను, అసలు వంట చేసేటప్పుడు టేస్ట్ కూడా చేయట్లేదండి, మళ్ళీ పొక్కిలు ఇచ్చాల్సి వస్తుందని. అది పొక్కిలు ఇస్తేనే హీల్ అవుతుంది. ఇప్పటికి హీల్ అయిపోయింది, స్వెల్లింగ్ అంతా పోయి ఇంకా సెట్ అయిపోయిందనమాట. ఈ బ్లౌజ్ కూడా చూడండి కొత్తదే. అది కూడా ఏమన్నా అసలు షోల్డర్ మీద కూర్చుందా, ఇదైతే ఎవరు కుట్టించినారో కూడా నాకు గుర్తులేదు.
నాకు యాక్చువల్గా బ్లౌజ్ వేసుకుంటే ఎట్లా ఉండాలంటే నాకు స్ట్రైట్ లైన్ ఉండాలి షోల్డర్. అది చూడండి నాకు ఎంత దిగో, ఇంకాసేపు అయితే దిగేసి వస్తుంది అనమాట చైన్ నుండి. నాకు అది నచ్చదు. నేను సినిమా యాక్టర్లు కూడా అండి గమనిస్తా వాళ్ళ చీరలు కట్టిన సెలబ్రేషన్ దాంట్లో సినిమాలలో కానీ ఏదైనా ప్రోగ్రామ్స్లో కానీ వస్తారు కదా, వాళ్ళ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎట్లుందని గమనిస్తా. చాలామంది ఈ మధ్య హీరోయిన్లవి కూడా నేను గమనిస్తున్నా, సరిగా స్టిచ్చింగ్ ఉండదు, ఎట్లా వేసుకుంటారో వీళ్ళు అని అనిపిస్తుంది నాకు. పెళ్ళికి ముందు నుండి బ్లౌజ్ స్టిచ్చింగ్ కరెక్ట్గా ఎవరి షోల్డర్ మీద ఎట్లా కూర్చుందని టైలర్లో వెనకాల పడేదాన్నండి. నాకు స్ట్రైట్ లైన్ రావాలి, నాకు క్రాస్ వెళ్ళకూడదు అనమాట. ఇప్పుడు అది ఎట్లా షోల్డర్ మీద స్ట్రైట్గా ఉందో అట్లా స్ట్రైట్గా రావాలి. ఎందుకంటే నాకు బ్లౌజ్తో అందమని ఎప్పుడో తెలుసు అన్నమాట. అందుకే బ్లౌజ్ స్టిచ్చింగ్కే నేను ఎక్కువ రేట్ పెట్టేదాన్ని అప్పట్లో. ఇది ఇంకా బెంగాల్ నుండి తెచ్చిన కాటన్ శారీనే చూడండి, ఇది డైలీ వేర్ కట్టుకుంటా. ఇది కూడా ఎక్కడో మధ్యలో లైట్గా పిగిలింది. ఈ మధ్య ఏవి చీరలు చూడు నావి కాస్ట్లీ కూడా తొందరగా పోతున్నాయండి. నాకు అర్థం కావట్లే. పిగలడం అంటే ఏంటంటే ఎక్కడో చోట తగులుకొని చినగడము, బట్ట పిగలడము అట్లా. అంటే లావు అవ్వటం వల్ల కాదు. నేను మా ఆయన చపాతీ విత్ మామిడి పండు రసం అని చేసుకుంటున్నాండి. మా పిల్లలకి అయితే నచ్చదన్నమాట. ఎంత చెమట పోసిందో చూడండి. చపాతీలు చేసినాను, అది ఇంకా పొయ్యి కూడా తుడచలే, ఏం లేదు గలీజు. ఎంత పట్టతో తుడిచినా ఒక కంకి కాల్చుకున్నాను అంతే. ఆ చపాతీలు డబ్బాలో పెట్టిన, అయిపోయా. ఓ చచ్చిపోవాలనిపిస్తుందండి. ఎట్లా ఉంటుందంటే ఉడుకు ఉడుకు ఉడుకు, మామూలు ఉడుకు ఉండదు రామా. అమ్మా ఊపిరి ఆడట్లేదు అసలు. ఎంతసేపు వేసుకుంటాం చెప్పండి. ఇది నెక్స్ట్ డే అండి. ఇంకా పిల్లలు వంట తగ్గిపోయింది కదా, పొద్దున ఇంకా కిచెన్లో తొందరగా కంప్లీట్ చేసేసుకుంటున్నాను. మధ్యాహ్నం చేసేది ఉండట్లేదు, అందుకని ఇక్కడికి వచ్చి కిట్టు మిషన్ కాడ బెడ్రూమ్లో పనులు చూసుకుంటున్నాను. నాకు ఏ రూమ్లో ఉంటే ఆ రూమ్లో పనులే. ఈ చీర వచ్చేసి నాకు ఒకరు పెట్టినారు, మా ఆంటీ ఒకరు మా ఇంటికి వచ్చినప్పుడు. మా పిల్లలకు నచ్చలేదండి ఈ చీర, ఆ కలర్ నచ్చలేదు వాళ్ళకు. నాకు ఎవరు పెట్టిన చీరలు మా పిల్లలకు నచ్చవండి, ఒకటని కాదు. ఎందుకో వాళ్ళు ఎందుకంటే పెట్టినది మనం కొనుక్కున్న ఇష్టపడి కొన్న చీర కాదు కదా, మన టేస్ట్ ప్రకారం కొన్నాము. అందుకనేసి ఏది చూడు కట్టద్దు 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 అంటారు. ఎన్ని ఎవరికి ఇస్తాం చెప్పండి. బాగుంది చీర, కాకపోతే అది ఏమైందంటే 5.5 మీటర్ కూడా లేదు సరిగా, అసలు చాలా చిన్నగా ఉంది. మళ్ళీ దానికి లోపల ఇంత అతికేయాలి. ఆల్రెడీ జాకెట్ కుట్టించేసుకున్నాను నేను, ఆ రోజు కట్టుకున్న తర్వాత కుట్టించేసుకున్నాను. బాగుంది జాకెట్. ఈ పళ్ళులో పళ్ళు ఉంది కదా బ్లూ కలర్, ఇందాక తీసాను, ఆ పళ్ళుని కూడా కట్ చేస్తాను. ఇంకో జాకెట్ కుట్టించుకోవచ్చని. బ్లూ కలర్లు ఎన్ని ఉన్నా సరిపోతాయి కదా, ఏమన్నా చినిగిపోతే వాటిలోకి వస్తాయి. ఇంకా దీని లోపల ప్లెయిన్ ఉంది కదా, ఆ ప్లెయిన్ కలర్ కూడా తీసేసాను. అంటే మనం స్టార్టింగ్ చీర కట్టుకునేటప్పుడు ప్లెయిన్గా వస్తుంది కదా, అది కూడా తీసేసినానండి. ఇప్పుడు అదిగో తీస్తున్నాను, ఇదే లెఫ్ట్ సైడ్ పీసు సింపుల్గా. దేనికన్నా మళ్ళీ అది జాకెట్ కుట్టించుకోవచ్చు, ఏ చీర కన్నా మ్యాచ్ అవుతుందని. ఇంకా అంటే షైనింగ్ ఉంది కదా, బాగుంది. ఇప్పుడు ఎందుకు అంత చీరని అట్లా గబ్బు లేపుతున్నాను. జాకెట్ కట్ చేస్తే, పళ్ళు కట్ చేస్తే, లోపలి పళ్ళు కట్ చేస్తే, ఇంకేం చేస్తావు ఆ చీరని అంటే చూస్తుండండి. ఏం చేయను ఆలోచిస్తున్నాను అనమాట. ఇంకో కత్తెర పడి అది కూడా పోయింది. ఎవరికన్నా ఇచ్చేయమంటారండి ఇంత మంచి చీర. నేనేమో చిన్న చిన్న పూజలు అట్ట పార్టీలకు ఏమన్నా మాళ్ళకు పోతే కట్టుకోలేం. ఇప్పుడు నేను కట్టుకున్న చిన్న చిన్న కాటన్ చీరలు రిచ్గా కనిపిస్తుందండి బయటకు వెళ్తే. మీరు నమ్మరు అసలు. డిగ్నిఫైడ్గా ఉంటాను నేను ఇంత సింపుల్ దానిలతోనే. జ్యువెలరీ కూడా పెద్ద ఎక్కువ వేసుకోను. బయట నలుగురిలో మిక్స్ అయినట్టు ఉండనండి, సపరేట్గా కనిపిస్తాను మాల్కి వెళ్తే. అందుకే జర్రీ లేకుండా కట్టుకుంటా. డ్రెస్ కుట్టించుకుందామని ప్లాన్ చేస్తున్నానండి. అంతా తీసుకెళ్ళి టైలర్లకు ఇస్తే మొత్తం అయిపోయిందంటారు. ఇంతకుముందు అట్లాగే 2 చీరలు కుట్టించుకుంటే మా పిల్లకు నచ్చలేదు చీరలతో కుట్టించుకోవడం. ఇప్పుడు మా పిల్ల అడుస్తుంది ఆ భయంతో, ఆ పిల్లకి చెప్పకుండా అంతా చేసినాక చెప్దామని. అంటే చెప్పిన టూకీగా దీని బార్డర్ అంతా వాళ్ళని లేదా గాగ్రా కుట్టించుకోమన్నానండి. ఒకరికి గాగ్రా కుట్టించుకోండి బాగుంటుంది, ఏముంది కాలేజీలో ఈవెంట్కి ఎప్పుడన్నా వేసుకోవచ్చు, బాగుంది సింపుల్గా ఉందంటే వద్దంట. నీకే వద్దన్నాం మేమేం కుట్టించుకుంటామని. ఎవరికి ఏ బుద్ధి అవుతుందని అంతమంది. నేను చుడీదారు టైలర్కి ఇచ్చి కుట్టించుకుంటే ఇప్పుడు 1000 రూపాయలు అవుతుంది అన్నమాట లైనింగ్ వేసి. లైనింగ్ లేకున్నా కూడా వీళ్ళు కనీసం 600 తీసుకుంటారు. ఇప్పుడు నాకు మళ్ళీ 600 జాకెట్ కుట్టించుకున్నా ఓకే,
ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కుట్టిస్తే 600 నాకు ప్రాబ్లంలే. ఇంతకుముందు నా బెనారస్ చీర ఒకటి ఇట్లాగే చీర కట్టలేక చుడిదార్ కుట్టించుకుంటే బయటికి వెళ్ళినప్పుడని 1000 రూపాయలు తీసుకున్నారు. 3 సార్లకే చినిగిపోయిందండి. వాళ్ళు సరిగా వేయలేదు. దాని బార్డర్ ఇచ్చేయమంటే అంతా కొట్టేసినారు బార్డరు. ఎక్కడో ఉంది మళ్ళీ ఇస్తాను అని ఇయ్యనేలా. ఇప్పుడు మళ్ళీ 600 బొక్క అవుతుంది నాకు. నేను ఎలాగూ నాకు స్టిచ్చింగ్ వచ్చు కదా, ప్లాన్ చేస్తున్నా నేనే కుట్టుకుందామని. ఆ టాప్ స్టిచ్చింగ్ బాగుంది, ఎలా కుట్టుకుందాము మొత్తం. ఆ బార్డర్లు కూడా తీసేసేయండి. ఓన్లీ ఆ ప్లెయిన్ గ్రీన్ ఉంది కదా లైట్గా జర్రీ, మళ్ళీ చీరతో కుట్టుకున్నట్టు కనపడకూడదు కదా. ఎంతోమంది అమ్మాయిలు వీడియోలు చేస్తుంటే చక్కగా స్టిచ్చింగ్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళందరివి టిప్స్ చూసినా కానీ నాకు వాళ్ళంతా మెజర్మెంట్లు చెప్తుంటారు అందరూ. నాకు మెజర్మెంట్ అక్కర్లేదు. నేను చిన్నప్పుడు మా పిల్లలకు లంగా చోలి కూడా కుట్టినండి చిన్నదానికి. ఫోటోలు కూడా ఉన్నాయి నాకు. పెద్దదానికి కుట్టలేదు కానీ చిన్నదానికి. ఇంకా ఇదైతే షార్ట్ వీడియోలో చూసారు కదా. దీని బార్డర్ వచ్చేసి అంతా చెప్పిన షార్ట్ వీడియోలో వినండి. మళ్ళీ అదే స్టోరీ ఎందుకు. నేను ఓన్గా చేసుకున్న డిజైనర్ అండి ఇది. మా బంధువులు చాలా మటుకు అందరూ నేను చేసే పనులకు కొందరు నవ్వుతారు. ఒకసారి నవ్వినారు దీనికి. చెప్పినాను ఆల్రెడీ, మళ్ళీ చెప్తున్నాను. ఇంత బార్డర్ కోసము నువ్వు 3500 ఖర్చు పెట్టుకున్నావా అని నవ్వినారు. కరెక్టే కదా వాళ్ళు నవ్వడము. ఎందుకంటే ఇదే బొటిక్ ఆవిడ చేసిస్తే మాత్రము అది స్టైల్ అన్నమాట. మనం సొంతంగా చేసుకుంటే జనాలకు చీపు. ఎగ్జాంపుల్ కూడా చెప్తా. మీరు శారీస్కు అప్పుడు అందరు థ్రెడ్తో కుట్టుకొని శారీస్ వేసుకుంటుంటారు కదా. ఇది నా ఫ్రెండ్ దగ్గర అండి, బెంగళూరు ఫ్రెండ్ దగ్గర 5000 అండి. నా పెళ్ళైన జార్జెట్, ప్యూర్ జార్జెట్ కిట్టీలో చేరిన కొత్తలో కొన్నాను. 5000 అప్పట్లో. ఓ 10 ఏళ్ళు అయింది. దానికి బ్లౌజ్ చూస్తున్న, దానికి ఉన్న బ్లౌజు ఇంకా సరిపోదు, కొంచెం మెత్తబడింది. ఏం బ్లౌజ్ పెట్టుకుందామని ఇదే దాని బ్లౌజ్ మా చెల్లెలు కుట్టిపించింది. వాళ్ళే డిజైన్లు అన్నీ పెడతారు, నేనేం చెప్పాను. వీపు కూరక కొంచెం పెట్టండి, ఎక్కువ పెట్టొద్దు అంటాను, పెట్టిస్తారు. పొట్టిగా అయిపోయింది ఇప్పుడు, మెత్తపడింది. దీనికి ఏం చేసుకుందామా అని ఆలోచిస్తున్నా, అన్ని రిపేర్లు చేసుకుందాం అనేసి. ఇది బెంగాల్ నుండి మా ఆయన తెచ్చిన శారీ, దాంట్లో బ్లౌజ్ అన్నమాట. దీనికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. దీన్ని కుట్టించుకుందామని. ఇప్పుడు ఏం కుట్టించుకోనండి ఇక్కడ. నాకు మంచి టైలర్ దొరికే వరకు అట్లా పక్కన పడేస్తే కానీ జాకెట్ కుట్టించుకొని చాలా రోజుల లస్సి తినకాని అన్నానని మా ఆయన తెచ్చిచ్చారనమాట. రాత్రి తెచ్చిస్తే నేనన్న పొద్దున రాత్రి తినమంటే నేనన్నా ఇప్పుడు కడుపు నిండా ఫుడ్ తిన్నాను. కడుపు నిండా తిన్నాక లస్సీ తింటే నాకు ఎంజాయ్ ఉండదు. పొద్దున్న స్నాక్స్ టైంలో ఆకలేస్తుంది కదా, అప్పుడు తింటాను. ఫోన్ చేసి ఇంకా తిన్నావా లేదా, పుల్లగా అయిపోతుంది అంటే 50 రూపాయలు మేము పాలు తెచ్చుకుంటాం కదా ఆడ. మళ్ళీ సమ్మర్ అయిపోయినాక ఇంకా దొరకదు. వీళ్ళు ఏం చేస్తారంటే అండి, పైన కొవ్వా వేస్తారు చూడండి. ఎప్పుడైనా మీరు కూడా మీ ఇంట్లో లస్సీ చేసుకున్నప్పుడు కొవ్వా వేసుకోండి. నేను ఐడియా ఏమి ఇచ్చిన అంటే బాసన్ వేసుకోవచ్చు, బాగుంటుంది అని. లస్సీ అంటే మజ్జిగ మనము అదే పెరుగు చక్కెర చిలక్కొట్టుకుంటాం, వీళ్ళు కొవ్వా వేస్తారు, బాగుంటుంది. ఈసారి ఇలా కొవ్వా మీగడేసి పంపించాడు. ఆ దారంతో లాగుతుంటే చిన్నది చీర ఐరన్కి ఇస్తే ఎట్లా పాటలేసినాడో చూడండి వాడు. మెత్తగా అంటే బట్ట మెత్తగా అయిపోతుందండి. నాకు చాకలోడికి ఐరన్కి ఇచ్చిన, రోలింగ్కి ఇచ్చిన గబ్బులేపినాడు అనిపించింది. అంత సెన్సిటివ్ అయిపోయింది. అంతకుముందు అవ్వలేదండి, వాడికి ఐరన్కి ఇచ్చిన తర్వాత ఇట్లా అయింది. ఇక్కడ ఐరన్ వాళ్ళండి ఓవర్గా గుంజి చేస్తారండి. నేను చూసినాను, మా పిల్లలు మొత్తుకుంటుంటారు, జీన్స్ గుంజి చేస్తున్నారు, ఎంత లూజ్ అయిపోయినాయంటే. అప్పుడు నేను చెప్పిన లాగి చేస్తారమ్మా ఇక్కడ అని. వాళ్ళ మిషన్ ఉంటుంది, ఒక ఐరన్ బాక్స్ నేను చూసినాను. మన వైపు ఐరన్ బాక్స్ కంటే పెద్దగా ఉన్నాయండి ఐరన్ చేసేటివి. ఇది ఇంకా అంతా ఇప్పుకోవడము, బ్లౌజ్ పీసులకు స్టిచ్చింగ్ ఇప్పుకోవడానికి నేను చెప్పిన కదా, జాకెట్ కుట్లు ఇప్పుకోవటానికి కొనుక్కోండి. ఇది షార్ట్ వీడియోలో చెప్పినాను, మళ్ళీ ఇప్పుడు లాంగ్ వీడియోలో కూడా చెప్తున్నాను. ఇంకా ఈ పనులన్నీ చేసుకుంటున్నాండి. మా ఇంట్లో పిల్లలను కూడా వచ్చిన అసలు తిండి అనేది సరిగా తినటం లేదు. ఒక టైంలో ఎట్లా చేసినాను మీరు తింటున్నారని. ఇప్పుడు తెచ్చి నోట్లో పెడితే అప్పుడు తినగలుగుతున్నారు. ఇద్దరికి దిష్టి తీసేసినండి పిల్లలకు. మా ఇంట్లో ఇప్పుడు తిండి దిష్టి పట్టుకుంది. ఏదో ఒక దిష్టి ఉంటుంది కదా, ఏం తినటంలో, అందుకే ఏం తెచ్చుకోవటం లేదండి. తిండ్లు ఎక్కువ భయం వేస్తుంది. తెచ్చుకున్నాక అరకిలో కూర అప్పుడు నలుగురం తింటే అయిపోయేది. ఇప్పుడు అరకిలోలో సగం అయిపోతూ ఉంది. ఒకరంటే సరే, పెద్ద పాప అట్లే, చిన్న పాప అట్లే, మా ఆయన కూడా యావరేజ్గానే తింటున్నాడు. బాయ్, సీ, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.